ఎర్ర తోలు కప్పుకున్నాడు, సాఫ్ట్గా ఉంటాడు అనుకున్నారా? మాస్, మాస్, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు అస్సలే లేవు. రెబల్ స్టార్ ప్రభాస్ ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోయింది లేదు, ఇక మీదట కూడా ఓడిపోను. టాప్ 10 ఇండియన్ మూవీస్ చూద్దాం. ఫస్ట్ 100 కోట్ల క్లబ్లో 2003లో గీత హార్ట్స్ అల్లు అరవింద్ గారు నిర్మించిన అమెరికాన్తో గజని 100 కోట్ల క్లబ్లో అఫీషియల్గా ఎంటర్ అయింది. సెకండ్ 2009లో 3 ఇడియట్, అది కూడా అమెరికాన్ గారిదే, 200 కోట్ల క్లబ్లో ఎంటర్ అయింది. ఇక థర్డ్ 2013లో 300 కోట్ల క్లబ్లో ఎంటర్ అయింది, అది కూడా అమెరికా గారి సినిమా పీకే. ప్రపంచం అంతా ఊగిపోయింది ఆ సినిమాకి. మంచి సబ్జెక్ట్తో తీసిన సినిమా అది, వండర్ఫుల్ మూవీ. ఇక ఫోర్త్ ప్లేస్లో 400 రెబల్ స్టార్ ప్రభాస్ ఒకే ఒక్క అడుగు 400 క్లబ్లో ఎంటర్ అయింది అఫీషియల్గా. అదే 2017లో బాహుబలి 2 500 కోట్ల క్లబ్లో కూడా ఎంటర్ అయిపోయింది. ఇక సిక్స్త్ ప్లేస్లో శ్రద్ధ కపూర్ గారు సాహో హీరోయిన్ ప్రభాస్ గారితో నటించారు, ఆవిడ 600 కోట్ల క్లబ్లో ఎంటర్ అయిపోయారు. ఇక సెవెంత్ ప్లేస్లో భూకంపం, సునామీ, ప్రళయం, విధ్వంసం, ఏ పేరు పెట్టినా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు 700 కోట్ల క్లబ్లో అఫీషియల్గా ఎంటర్ అయిపోయాడు. ఇప్పట్లో ఈ రికార్డును కొట్టాలంటే అయ్యే పని కాదు, జరిగే పని కాదు. బాలీవుడ్ వాళ్ళకి మూసుకుని కూర్చోవలసిందే కొన్నాళ్ళ వరకుని. ఛాన్సెస్ ఉన్నాయంటే అది టాలీవుడ్ సైడ్ నుంచే ఉన్నాయి. సౌత్ నుంచి KGF 3కు ఉండొచ్చు, లేదంటే సలార్ 2కు ఉండొచ్చు, కలికి 2 ఉండొచ్చు, వారు 2కి ఉండొచ్చు. అంతకు మించి డ్రాగన్ ప్రసాద్ నీల్ గారితో NTR తీయబోయి సినిమాకు ఉండొచ్చు, గేమ్ చేంజర్కు ఉండొచ్చు. మరి ఇది ఇక్కడికి నా రివ్యూ నచ్చినట్టయితే థ్యాంక్ యూ.